ఇసబెట్టి పోతే పూల సరస్వతి వేయిందని మంచిగా ఆడుకుంటుంటున్నాడు బిడ్డని. అది మొగనికి నా తల్లిని ఇచ్చేదే కాదు, నా ఇంటికి రాగిడి కట్టుకుంటూ తిరిగింది. ఇంటి కుటుంబం అన్నదమ్ములు అట్లా రాగిడి కట్టుకుంటూ తిరిగింది. నా కొడుకులో పోలు రాగిడి కట్టాలా? ప్రతిరోజు డ్యాన్సులు నా ఇంట్లో ప్రతిరోజు ప్రోగ్రాం లాగా నన్ను ఎప్పుడు నవ్వుతూనే ఉన్నది. నా నవ్వులు ఎటు నేను 7 అయిపోయిన ఇప్పుడు ఎటు లెక్కించుకోలేదు. తొలిసారి నేను పెద్ద టాలెంట్ తొలిసారి ఏం కాదు. ఇప్పుడు వైష్ణవి ఆత్మకు శాంతి ఉండాలి, అవునా? మేమందరం ఉంటాం అమ్మ, అండగా ఉంటాం, నువ్వేం బాధపడకు. ఎంతగానో మీరు ఎట్లా చేస్తారో ఏం కథలో కానీ ఆ నలుగురు మాత్రం భూమి మీద అస్సలు ఉండదు మేడం. నిజంగా అండి, ఇవాళ నిజంగా ఈరోజు మనము వైష్ణవి వల్ల ఇంటికి రావడం జరిగింది. అంటే మనము టీవీలలో చూడడము, ఎవరో చెప్తే వినడం కన్నా, నేను మదర్ ఫౌండేషన్ నుంచి నేను గత 23 సంవత్సరాల నుంచి ఒంటరి మహిళల జీవితాలు, వాళ్ళు ఎలా ఉంటారు, లవ్ మ్యారేజ్లు చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతారు, భర్తలు, ఇలాంటివన్నీ నేను ప్రతి బాధలు అనేది నాకు బాగా తెలుసు. నేను ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు చాలా తొందరగా రియాక్ట్ అవుతాను. అంటే మానవత్వం అనేది ఎట్లుంటుందంటే, ఇవాళ ఆ అమ్మాయి వెళ్ళలేదు, ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించలేదు, ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడలేదు. ఆడుకుంటూ పాడుకుంటుండే వయసులో ఒక మృత్యుని రూపంలో వచ్చేసి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి వాళ్ళ అమ్మకు చెప్పి, అది చేసి నేను మందు తాగుతా అని చెప్పి ఇలా మోసం చేసి అమ్మాయిని పెళ్ళి చేసుకొని ఫస్ట్ ప్రెగ్నెంట్ వస్తే తీపిచ్చిండు, రెండో ప్రెగ్నెంట్ వస్తే వద్దు అని చెప్పేసి ఇలా 2 ప్రాణాలు. ఒక్కటే చెప్తున్నానండి, ఇవాళ ఆ అమ్మాయి చేసిన పాపం ఏంటి? అసలు ఆ అమ్మాయి ఏం నేరం చేసింది? అసలు చంపడానికి అతనికి ఎవరు రైట్ ఇచ్చిండ్రు? ఇది ఒక్కసారి మనం అందరం మానవత్వంతో ప్రతి ఒక్కరు మనం ఆలోచించాలి. ఇవాళ ఇక్కడ జరిగింది, రేపు ఇంకో బిడ్డకు జరగవచ్చు. మనం అందరం ఈరోజు మనం కొన్ని మతాలు, కులాలు అన్నీ పక్కన పెడదాం. ఇవాళ ఒక బిడ్డ ప్రాణం పోయింది అంటే ఆ తల్లి విలవిల చూస్తుంటే మీకు అర్థం, అది జీవితాంతం ఉంటుంది. ఇవాళ ఒక్కరోజు కాదు ఆమెది, వారం నుంచి నేను ఛానళ్ళలో చూస్తున్నా, ఏడ్చి 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 మనిషి అసలు అసలు ఆమెను చూస్తుంటే నాకు కడుపు తరకు. ఒక బిడ్డను దూరం చేసుకుంటే ఎట్లుంటుందంటే మళ్ళీ తిరిగి రాదు అని. బిడ్డ ఏదైనా చదువులకు విదేశాలకు పోతుందంటేనే మనం ఎంతో ఏడుస్తుంటాం, బాధపడతాము. ఇంకా తిరిగి రాదు అనుకున్నప్పుడు ఎంత ఉంటుంది? దయచేసి నిజంగా హరిబాబు గారి పేరు కూడా నాకు దేవుడు కావట్లేదు. అసలు వాడు నిజంగా అసలు వాడు అసలు మనుషులకు పుట్టినోడైతే వచ్చింది వాడే. ప్రేమించి నేనే ప్రేమించినాను, నేను పెళ్లి చేసుకుంటున్నాడు, బాగా చూసుకుంటున్నాడు, అన్నీ చేసి ఇంత నమ్మించి మోసం చేసిండు అంటే వాడు బయటికి వస్తే ఇంకెంతమంది జీవితాలు నాశనం అయితే మీరే చెప్పండి. సమాజంలో మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రతి మహిళలు, ప్రతి వ్యక్తులు, ఇదందరం కూడా ఒక తల్లి బాధను మీరు అర్థం చేసుకోండి. ఇవాళ ఇంత ప్రేమించి నాటకం ఆడింది, ఇదంతా నాటక రూపకంగా అయినా కూడా ఇవాళ ఎవరైనా మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు అక్కడ రూమ్లో వెళ్ళి మనం చూసినాము, ఎలా చంపాలనిపించింది చెప్పండి? కత్తిపోట్లతోని చంపి అంత చంపిండంటే ఆ పెయిన్ అనేది అతనికి ఉండాలి. వాడు అంతకుడు, వాడు ఇవాళ డ్రామాలు ఆడుతున్నాడు. ఐసీలో నాకు అదైతుంది ఇదైతుందని. బిడ్డ పానం విల్ల కొట్టుకుంది, అన్ని కత్తిపోట్లా అండి. ఇంత గొంతు విసికి అంత కత్తిపోట్లు, అంత నేరం ఏం చేసింది? నీకు ఇష్టం లేకపోతే ఇడిచిపెట్టినట్టువి బంగారంలాగా చదువుకునేటోళ్ళు. కానీ ఎంత దుర్మార్గం అంటే నిజంగా కూడా యావత్ ప్రపంచం ఇవాళ మనం అందరం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి బిడ్డలకు ఎక్కడ స్వేచ్ఛ ఉంది, ఎక్కడ వాళ్ళకి ఎక్కడ ఉంది అనేది, ఓదార్పు అనేది ఎక్కడుంది, వాళ్ళకి ఎక్కడ ధైర్యం ఉంది, అసలు వాళ్ళకి ఎక్కడ ఉంది అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. నిజంగా ఆ అమ్మాయిని చూస్తుంటే ఎంత ముద్దుగా ఉందంటే, నేను ఫస్ట్ చూసిన ప్రతిరోజే అసలు ముఖం నిండా మొత్తం నవ్వే. అసలు వానికి ఎట్లా చంపబుద్ధి అయింది? మగపిల్లలకి ఆడపిల్లలు దొరకక సస్తుంటే ఈ దరిద్రపోడు వచ్చి అత్తగారింట్లో తిన్నాడండి. వీళ్ళింటికి వచ్చి వీళ్ళ సొమ్ము తిని వీళ్ళింట్లో వాడుకొని వీళ్ళింట్లో తోలి ఉండి, అంటే కన్నతల్లి పాలు దాగి కన్నతల్లి రొమ్ములు విసికిన రకం వీడు. వీని మీద ఎందుకండి సానుభూతి ఉంచాలి మనం? సరే, చట్టాలు మన దగ్గర కరెక్ట్ లేవు, కానీ మనం శిక్షించలేమా? ఇట్లా చట్టాలు కరెక్ట్ లేవని ఇట్లా ఆడపిల్లలను పొట్టడు పెట్టుకుంటే ఇలా సమాజం ఎక్కడ పోతుంది? మనం అందరం ప్రశ్నించాలి. ఒక్కసారి ఏది ఏమన్నా కానివ్వండి, కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతుండొచ్చు. వీడియోలు అనేది, యూట్యూబ్ అనేది
చాలామంది మాట్లాడుతుంటే అది దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ మనం మాట్లాడాల్సింది వైష్ణవి చావు. ఆ వైష్ణవి ఏదైనా తప్పు చేసిందా, లేకపోతే ఆమె ఏమన్నా అది చేసిందా అంటే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని నువ్వు ఇంకా అమ్మాయితో మాట్లాడుతున్నావని అమ్మాయి నిలదీయడమే ఇవాళ అమ్మాయికి శాపమైంది. ఇక్కడ మీరు అందరు గమనించండి. నేను ఇంటికి వచ్చి ఇక్కడ అందుకనే ఎవరో మాటలు కాదు, ఇక్కడికి వచ్చి నేను ఊర్లోకి వచ్చినప్పుడు చాలామందిని తెలుసుకున్నా. అమ్మాయి గురించి బంగారం అని చెప్తున్నారు. ఎవరికి ఏదైనా అయినా ఉరికొస్తుందంట, ఉరికొచ్చి అందరితో తాత అమ్మమ్మని ముద్దుగా మాట్లాడుతుందంట. వాళ్ళు ఒక్కొక్కరిని మాట వింటుంటే నాకు అంత బాధేస్తుంది. ఇవాళ నువ్వు నాకు చిట్టే కావాలని పెళ్లి చేసుకొని 6 నెలలకే చిట్టి ముఖం కొట్టేసిన అదరా నీకు? నువ్వేమన్నా మనిషివేనారా? నీ అమ్మ మాటలు ఈనటోనివి అయితే మళ్ళీ ఈ పిల్ల దగ్గరికి ఎందుకు వచ్చినావు? ముద్దు బంగారు తల్లి వచ్చి ఏమన్నా నువ్వు జీవితాంతం తోడుంటాను వచ్చేసి చంపి వెళ్ళిపోయి ఇది ఎక్కడిది? నిజంగా కూడా ఇది అందరం స్పందించాలి. ఇలాంటి లైఫ్ మళ్ళీ ఇంకేడపిల్ల కూడా రావద్దు. ఇవాళ మనం అందరం అమ్మ నువ్వు ఏమి బాధపడొద్దమ్మా, 100% మీకు అన్ని విధాలుగా మేము సహకరిస్తాము, అందరూ మీకు అండగా ఉంటారు. మీరు ఆ అమ్మాయి మనశ్శాంతిగా ఆమెకి ఆత్మశాంతి ఉండాలంటే మనం పోరాడాలి. తప్పకుండా వాడికి శిక్ష పడుతుంది. దేవుడు అనేటోడైతే ఒకడు ఉంటాడండి. ఏది ఏమైనా భగవంతుడు అనేది ఒకటి ఉంటుంది, ఏదో ఒక శిక్ష భగవంతుడు వేస్తాడు. ఇవాళ ఒక తల్లి ఇవాళ స్వయాన ఇవాళ వాళ్ళ అమ్మనే చంపేయి అని చెప్పిందని హరిబాబు చెప్తున్నాడు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ వరకట్నం గురించి నేను అనేది ఏంటంటే ఆడవాళ్ళ సొమ్ముకు అడ్డం పుట్టిన కొడుకులు ఇట్లుంటారు. అంటే డబ్బుల కోసం వాళ్ళు అడిగినప్పుడు ఇస్తూనే ఉన్నారు. పెళ్లి చేసుకొని 8 నెలలు కాలే, అడిగినప్పుడు పాపం వాళ్ళు కూడా రెక్కాడతగాని డొక్కాడని వాళ్ళు, వాళ్ళేం ధనవంతులు గొప్పోళ్ళు గారు. బిడ్డ మీద ప్రేమతోని 2 అన్నలు కష్టం చేసుకుంటే ఇంతో అంత కూడబెట్టి మా చెల్లె అని గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నాను. మీరు ఒక్కసారి ఆలోచించండి. దయచేసి మానవత్వంతో స్పందించండి. ఈ కేసుని మిస్యూజ్ చేయొద్దు, మీ రకరకాలుగా మాట్లాడొద్దు, వేరే రకంగా వద్దు. ఒక ప్రాణం పోయింది, ఆ ప్రాణానికి ఇవాళ మనం సమాజం ఎక్కడ పోతుందని మనం ఆలోచించాలి. నాకు బిడ్డ అల్లుడు కొట్లాడుకొని ఇట్లా ఇబ్బందులుండి వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా 1 సారి 2 సార్లు 3 సార్లు చూసి ఒకవేళ ఇంకా కాదు అన్నప్పుడు మీ బిడ్డని హక్కున చేర్చుకోండి. మీరు హక్కున చేర్చుకుంటే ఈ బాధ ఉండదు. సమాజం కోసము, పక్కింటోళ్ళ కోసం, ఎదురింటోళ్ళ కోసం, చుట్టాల కోసం మీరు అది చేసుకున్నారనుకో ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. నేను అనేది అంటే ప్రాణం అయితే తెచ్చేయలేము. ఇలాంటిది ఇంకోటి పునరావృతం కాకుండా చూసుకోవాలి. డెఫినెట్ గా అండి వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడాలి. వాడు ఒక కాలు ఒక చెయ్యి నేను ప్రభుత్వంగా చట్టాలలో మాత్రం నేను అనేది ఒకటి వినండి సార్. నేనేమంటున్నా ఒక్క నిమిషం తమ్ముడు, ఒక్క నిమిషం. మన దగ్గర మన భారతదేశ చట్టాలు ఎట్లున్నాయి? నేను అనేది ఏంటంటే ఇక్కడ ఈ అమ్మాయి ఆత్మశాంతి ఉండాలి, ఇలాంటిది జరగకూడదు అనేది మనం. కాబట్టి చట్టాలలో మార్పులు రావంటే అందరం ఫైట్, నేను ఫైట్ చేసి నువ్వు ఫైట్ చేసి ఇవాళ ఒక్కరు ఫైట్ చేసి వీళ్ళు ఫైట్ చేసి ఈ 2 ఛానల్స్ వల్ల కాదు. నేను అనేది ఏంటంటే దేశం మొత్తం కనిపించగలగాలి. మనం అనేది ఒక్కటి ఇక్కడ నేను ఫస్ట్ చెప్పిన కులాలు మతాలు ఏమి తీయకండి. ఒక ఆడపిల్ల జీవితం, ఇక్కడ ఒక ఆడపిల్ల ప్రాణం, దాని గురించి మాత్రమే 23 సంవత్సరాల నుంచి నిరంతర పోరాటం నాది. ఒక మహిళగా అండగా ఉంటుంది. నేను చెప్పింది అదే చెప్తున్నా. చట్టాలలో మార్పు వచ్చిందని కొత్త చట్టాలు వద్దు, ఉన్న చట్టాలనే మార్పు తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ముందుకొచ్చి ఇలాంటివి గవర్నమెంట్లో ఇంకా చాలా టీమ్స్ ఇట్లాంటివి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఈ చట్టాలలో కూడా మార్పులు రావాలని కోరుకుందాం. తప్పకుండా వైష్ణవ కుటుంబానికి ఇక్కడ పోలీసు కానివ్వండి, కోర్టులు కానివ్వండి, ఇక్కడ గవర్నమెంట్ అండగా ఉంటాం. తప్పకుండా న్యాయం జరిగేలా మనం అందరం పోరాడదాం. ఇవాళ వైష్ణవిది ఒక్క ఇంటి సమస్యనే కాదు, ఇది ముక్కు పచ్చలారని పిల్లలు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ జరగొద్దంటే చట్టాలలో చట్టం మార్పు రానంత వరకు నువ్వేమి చేయలేవు. ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిపై అఘాయిత్యాలు దారుణాలకు పాల్పడితే చెరువులలో శవాలు తేలుతున్నారు. మరి ఎందుకు తెలంగాణలో ఎందుకు తేలుతలేరు? ఇప్పుడు నాన్న భారతదేశంలో చట్టంలో అట్లు తెలంగాణకు ఆంధ్రకు సపరేట్ లేవు. ఇక్కడ నేను అనేది ఏంటంటే మనం అప్పటి నుంచి కూడా ఒక మహిళ అంటే వివక్షత అంటే ఏముంది. ఇప్పుడు మర్డర్ అంటే 90 రోజులు జైలుకు సింపుల్గా లాజిక్ అనమాట. ఏమవుతుందిరా 90 రోజులు వస్తా బెయిల్ మీద వస్తా. ఎగ్జాంపుల్ మనము ఇవాళ ఎవరిని అనడం కాదు, ప్రత్యక్ష కేసులు ఏమైంది, అమ్మాయిని చంపిండు, 24 సంవత్సరాల తర్వాత శిక్ష పడింది. ఆ తల్లి కడుపు కోత ఎవరు చూడాలి? వాడు మంచి విదేశాలలో సెటిల్ అయ్యిండు, ఎంజాయ్ చేసిండు. కోర్టు దగ్గరకు పోతే 5 సంవత్సరాలు శిక్ష పడింది. మళ్ళా పెద్ద కోర్టుకు పోతే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి
డే అండ్ నైట్ చూస్తే సంవత్సరంన్నర. అంటే ఒక ప్రాణం విలువ సంవత్సరంన్నర. అంటే మీరు ఆలోచించండి, ఇది అందరు కలవాలండి, అన్ని ఆల్ పార్టీస్, అందరూ ఇక్కడ వక్తలు, మేధావులు, సామాజికవేత్తలు, డిపార్ట్మెంటు, కోర్టులు, అన్ని ప్రభుత్వాలు అందరు కలిసి వస్తేనే ఈ చట్టాలలో అనేది ఇంప్లిమెంటేషన్ తేగలుగుతుంది తప్ప ఇవాళ వస్తామండి అందరం వస్తాము, ఓదారుస్తాం, పోతాం. కానీ సాయంత్రం అయితే ఆమె బాధ ఎంత ఉంటుంది, తల్లికి ఉంటుందండి. తల్లికి మామూలుగా ఉండదు. 9 నెలలు మోసిన తల్లికి జీవితాంతం ఉంటుంది. అందరం వస్తుంటాం, పోతుంటాము, జరసేపు బాధపడుతుంది. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఆమె పరిస్థితి ఏం చెప్పండి? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక మనసున్న ఒక గుండె తరువుకపోతుంది. నాకు ఆ టీవీలలో చూసి లోపలికి వస్తుంటేనే ఇట్లా ఏదో వచ్చినట్టుగా అట్లా అనిపిస్తుంది. ప్రామిస్గా చెప్తున్నా, నాకు ఆ రూమ్లో పోగానే కంటికి దుఃఖం వచ్చింది టీవీలలో చూస్తుంటే. ఒక ఆడపిల్ల ఎంత బుద్ధిగా ఉంది తెలుసా, ఎంత బాధాకరమైన అంటే నిజంగా చెప్తున్నా కదా, ఏ ఆడపిల్లకు కూడా రాకూడదు ఇట్లా. అందరం కూడా మనం స్పందించాలి. చాలా అంటే చాలా బాధేస్తుంది. అది ఎవరి మీద డిపెండ్ అయింది కూడా కాదు. ఈ కేసులో మీరు ఎంతవరకు ఫైట్ చేయగలరు? తప్పకుండా అండి, అందరం అండగా ఉండాలి. వైష్ణవ్ కుటుంబం నిన్ను ఒక్కదాని కాదు, అందరం రావాలి. నా ఒక్కదాంతో నేను కాదు, నేను ఇక్కడ అసలు వాస్తవాలు తెలుసుకోవాలి. ఏంది ఆ బిడ్డ పరిస్థితి ఏందని వచ్చినాను. ఇవాళ నేను ఏదో రాజకీయాలు చేయనీకనో లేకపోతే హంగామా ఆర్భటాలు చేయనీక, నేను నార్మల్గా ఇవాళ నేను అమ్మను పరామర్శిద్దాం, బిడ్డకు ఒక ఓదార్పునిస్తున్నాం. నేనేం ఆమెకు డబ్బులు ఇస్తాము, ఏమి ఇస్తాము, ఏది ఇస్తామని రాలేదు. ఒక భరోసా, ఒక మనిషికి ఒక్కొక్క మనిషి భరోసా ఇస్తుంటే తను స్ట్రాంగ్గా ఉండగలరు. చనిపోయిన బిడ్డ గురించి కథనాలుగా వద్దు. నేను కోరుకునేది అదే, తన ఆత్మ శాంతి ఉండాలంటే ఈ కథనాలు ఉన్నదనుకో ఆత్మ కూడా శాంతి ఉంది. దయచేసి దీన్ని రాజకీయాలు చేయకండి. అందరికీ చెప్తున్నాం, ఇక్కడ ప్రాణం పోయిన ఇంట్లో వాళ్ళకి వచ్చి చూస్తే తెలుస్తుంది. టీవీలలో చూడడం, మాట్లాడడం అవి కావు. రండి ఇక్కడికి వస్తే మీ పరిస్థితి తెలుస్తుంది. అంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మనం ఎన్నో రోజు టీవీలలో చూస్తాం, కానీ ఇక్కడ మనం ఒక్క పూటకు వచ్చి ఇంత బాధపడుతున్నాము. ఇవాళ ఊర్లో పుట్టి పెరిగి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకు కదలికలు అనువున ఎక్కడ చూసిన బిడ్డనే కనిపిస్తుంది. ఆ తల్లి పరిస్థితి, మానసిక పరిస్థితి చూడండి. వారం నుంచి 2 కొడుకులున్నా అదే అంటున్నా, వారం నుంచి. నేను అనేది ఏందన్నా, ఇవాళ నేను ఇందాక మీకు చెప్పింది కూడా అదే. 100% మనకు మార్పు అనేది కనువిప్పు కలగాలి. ఇది అందరం కలిసి ముందుకు వెళ్ళాలి. ఒకరి మీద ఒకరు మన ఇంట్లో జరిగిందని. ఇప్పుడు ఇవాళ మనం అందరం, ఇప్పుడు పాపకి ఒక 80,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ 80 మందిలో ఇంటి నుంచి ఒకరు వచ్చినా మనం చట్టాలను మార్చుకోలేమో? మనమే కదా రాసింది. రండి, అందరం రండి, పోరాడదాం. ఇవాళ వైష్ణవ్ ఒకటే కాదు, వైష్ణవ్ లాంటి కుటుంబం అమ్మాయిలు మళ్ళీ బలి కాకుండా చూసుకోవాలి మనం. ఇలాంటి అమ్మాయిలు పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా మా హస్బెండ్ 8 months ప్రెగ్నెంట్ చేసి వెళ్ళిపోయిందంటే కూడా పోలీస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, సరే అదంతా తర్వాత కానీ ఇక్కడ మేము సెటర్స్ ఇక్కడ ఉండని చెప్తా ఉన్నాం. నా దగ్గరికి ఒక కేసు వచ్చింది. అమ్మాయి ఇప్పుడు 9 months పడ్డాయి నిన్నటితోని. అమ్మాయి డెలివరీకి ఉంది. హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయాడు. అత్తమామ దగ్గరికి పోవడం లేదు, అమ్మ నాయన దగ్గరికి పోవడం లేదు. ఇలాంటి పోలీస్ స్టేషన్లలో కూడా సరిగ్గా స్పందించట్లేదు. అంటే ఇలాంటి పోలీస్ వాళ్ళకు కూడా ఏం చెప్పాలనుకుంటారు? అంటే సఖీ సెంటర్స్ ఉన్నాయి, లేడీస్కి ఉన్నాయి. కానీ నేను అనేది ఏంటంటే, ఈ సఖీ సెంటర్స్ కానివ్వండి, కోర్టు కానివ్వండి, పోలీస్ స్టేషన్, ఇవన్నీ సెకండరీ. నేను అనేది ఏంటంటే, అమ్మాయిని మీరు ఫస్ట్ ఒక అబ్బాయితో సమానంగా పెంచండి. అబ్బాయినేమో ఒక మగవాడిలాగా పెంచుతున్నారు, అమ్మాయిని మాత్రం అమ్మో ఆడపిల్ల అంటున్నారు. ఈ రోజు వైష్ణవిని ఒక అబ్బాయి లాగా పెంచిన వైష్ణవి అంటే వైష్ణవ్ ఒక్కదాని గురించే కాదు. ఇవాళ ఇప్పుడు మీరు అమ్మాయి 9 months ప్రెగ్నెంట్ అన్నారు చూడండి, వైష్ణవి కూడా ఎంత స్ట్రాంగ్ ఆడపిల్లనే కదా. నువ్వు ఏదున్నా కూడా నేను అనేది ఏంటంటే, అమ్మాయిని అబ్బాయితో సమానంగా పెంచినప్పుడే మొగోడే కదా, వాడు 12 గంటలకు వస్తాడు, ఏం కాదులే అనుకుంటా. ఆడపిల్లలు నేను అంటున్నా కదా నాన్న, ఆయనకి హెల్త్ బాగాలేనందుకు ఇంత పెద్ద అలసలు అవుతుంటే కడుపుతోనున్న బిడ్డను సంపుతే అది కరెక్టేనా? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎవరు ఇచ్చారు రైటు? నీకు ఇష్టం లేకపోతే వదిలిపెట్టేసేయి. ఎవరు స్వేచ్ఛగా వాళ్ళు బతుకుతారు. కానీ చంపే రైట్ ఎక్కడిచ్చింది అంటే, ఇప్పుడు చంపే రైట్ ఆయన ఏమో చంపేసిపోతాడు. వాడికి అసలు వాడు హార్ట్ అటాక్ చచ్చిపోవాలి, ఇంకా సావడం కాదు, డ్రామా అది. వాడు ఏదో డ్రామా ఆడుతున్నాడు, నా మీద ఏదో సింపతి వస్తుంది, నేను ఇదవుతుంది. ఏమీ రాదు. ఎవరు ఏదున్నా దేవుడు అన్నట్టు, ఏమున్నా దేవుడి నుంచి ఎవరు తప్పించుకోలేరండి. అది మాత్రం నేను 100% నమ్ముతాను.
వాడేదో డ్రామాలు చేసేసి సానుభూతి క్రియేట్ చేయడానికి ఉండదు. ఎట్లా క్రియేట్ చేస్తారు? ఇంత ప్రాణానికి ప్రాణంగా పెంచి ఆ భార్య కోసం నువ్వు మందు తాగినావు, మందు తాగి ఇవాళ దాని ప్రాణం తీసినావు. ఎక్కడిది నీకు ఎవడిచ్చాడా రైట్ చెప్పండి? ఇవాళ నేను చాలా మంది మా దగ్గర ఎంతో మంది భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇదే ఓదార్పు చెప్తాను నేను. మీ పిల్లలను మంచిగా చూసుకోవాలమ్మా, మన కర్మలో ఇట్లా రాసి ఉన్నప్పుడు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఇదే, ధైర్యం నూరిపోస్తా. అందుకే చెప్తా, ప్రేమించినా పెళ్లి చేసుకున్నా ఒకవేళ ఏదైనా పరిస్థితులు అట్లా వచ్చినా కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని ప్రతి ఒక్కరికి నేను సూచిస్తుంటా. ఇవాళ ఏదైతే జరగకూడదు అనుకున్నామో ఇవాళ ఏమవుతుందండి, ఇవాళ హరిబాబు బయటకు వచ్చిండు అనుకోండి, 100% ప్రతి ఒక్కరికి ఇట్లా జరిగిపోద్దిగా. ఏమవుతుంది? అంత చేసినా నాకేం కాలేదు, వాడికి ఏమైంది, 3 నెలలు పోయిండు వచ్చిండు ఇంకో పెళ్ళి. అసలు ఇది సమాజంలో ఎంతవరకు కరెక్ట్ మీరు ఒకసారి చెప్పండి. మీరు ఒక్కసారి అందరు ఆలోచించండి. ఇలా మగపిల్లలందరూ కూడా తల్లుల మాటలు అంటే 100% తల్లిని గౌరవించాలి, తల్లిని కూడా గుండెలో పెట్టుకోవాలి. ఇవాళ ఒక భార్యను కూడా తల్లితో సమానంగా భార్యను కూడా చూడాలి. ఇలా భార్యను కాకుండా అమ్మనే అనుకుంటూ కాదు, అమ్మని ఎవరైనా గౌరవించాలి, అమ్మని గుండెలు పెట్టుకొని చూసుకోవాలి. అమ్మ ప్రేమ అమ్మదే, భార్య ప్రేమ భార్యదే. ఇవాళ మీరు చేసింది ఏంది? హరిబాబు ఇవాళ ఏదో అనుకుంటున్నాడు, అదైపోయింది డిహైడ్రేషన్. ఆ తల్లి వారం నుంచి ఏడుస్తుందండి. అసలు వారం నుంచి ఆమె కడుపు, ఆమె బాధ, అసలు ఆమెకేమవుతుందో చూడాలి. 2 కొడుకులు ఉన్నారు, ఇంకా కళ్ళు కనిపించిన భర్త ఉన్నాడు, వాళ్ళకి ఆధారం లేదంటున్నారు. ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కట్నాల కోసం ఆడపిల్లలను చంపుతారా అండి? అంటే రేపు ఎవరో ₹1 కట్నం ఇస్తారు, 2 ఎకరాలు ఇస్తున్నారు. రేపు నీ కొడుకుకు ఇంకొకటి వస్తుంది, 2 కోట్లు ఇస్తామని 4 ఎకరాలు అట్లా పోతారా చెప్పండి? అంటే అట్లా పోనీకి వాళ్ళ ప్రాణం కూడా తీస్తారా? సమాజం ప్రశ్నించాలి. ప్రతిదీ మనం రాజకీయాలు చేయకూడదండి. ఏ విషయాలైనా చంపినప్పుడు ఇది మనం అందరం ఖండించాలి మానవత్వంతో. దయచేసి నేనైతే అందరికీ చెప్తున్నాను, ఈ విషయాన్ని రాజకీయం చేయకుండా ఒక మానవత్వంతో స్పందించండి. ప్రతి ఒక్క బిడ్డని ఇలా మనం కాపాడుకోవాలి. వైష్ణవ్ లాంటి జీవితం ఏ ఆడబిడ్డ కూడా జరగొద్దండి. ఇన్ని బాధలు ఇవాళ గతంలో చాలా జరిగినాయి, కానీ అప్పుడు ఈ సోషల్ మీడియా అప్పుడు లేకుండే. ఇవాళ దీనివల్ల అసలు మనం ఎక్కడున్నాం అనిపిస్తుంది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా వాడు 4 గోడల మధ్యలో ఇక్కడ తల్లి ఉంది, తండ్రి ఉంది, ఇక్కడ ఇంతమంది ఉండి వాడు చంపినాడంటే ప్లాన్ కాకపోతే ఏంటండి? అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా? అవును, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఏదో ఒక దెబ్బ కొడితే తాకరాని చోట తాకిందంటే వేరు. ఇంత ప్లాన్ చేసుకొని ఇట్లా అరే అమ్మాయి హాస్పిటల్లో మంచం మీద వండబెట్టి చూపిస్తుంటే ఇక్కడ మొత్తం రక్తము, అసలు అవి చూస్తుంటే మనిషి అనేటానికి హృదయం చెల్లించదా? ఒక మాట చెప్పండి. ఎందుకు ఇలాంటి వాళ్ళకి శిక్షలు ఎందుకుండు? మనం అందరం కూడా ఇవాళ మహిళా సంఘాలలో మహిళలందరం కూడా సమాజంలో మార్పు రావాలంటే చట్టాలలో మార్పు రావాలండి. చట్టంలో సౌదీ అరేబియాలో ఉన్నట్టుగా ఒక ఆడపిల్లని చూస్తే, కన్నెత్తి చూస్తే కాళ్ళు చేతి తిరగొడతారు చూడు, అలా చేస్తేనే ఇంకొకటి ఇలాంటివి చెయ్యడు. కానీ లేకపోతే ఇలాంటి వైష్ణవి లాంటి వాళ్ళు పోతూనే ఉంటారు. ఇంకా అలాంటి వాళ్ళు పోతూనే ఉంటారు, ఇంకొకరిని వేసుకుంటూనే ఉంటారు, ఇది చేస్తూనే ఉంటారు. ఇలాంటి వైష్ణవి అత్తలాగా ఎంతోమంది ఆడవాళ్ళు ఇట్లా సహకరిస్తూనే ఉంటారు. ఆడవాళ్ళమై ఉండి ఇవాళ రేపట్ల మన ఇంటికి వచ్చిన కోడల్ని బిడ్డలాగా చూసుకుంటే ఏముంది? సరే, అమ్మాయికి తెలియదు, ఇప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన అమ్మాయి అప్పుడే ఎవరికి రావండి. కనీసం మినిమం ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది కుటుంబం బాధ్యతలు విలువలు అవన్నీ తెలుసుకోవాలంటే. అప్పటి వరకు కూడా ఆగకపోతే చంపేయి ఏంటి చంపేయి, అదే నిన్ను చంపితే ఎంతవరకు? ప్రేమ కాదు ఇది, వాడు డ్రామా. అమ్మాయితో ఏంటంటే 6 నెలలు గడపాలి అంతే, టైం పాస్ చేసిండు వాడు. అదే ఏదైనా నాన్న, అమ్మాయి ఒకటి అందంగా ఉంది, మంచిగా అమ్మాయి కూడా బాగా చాకచక్యంగా మంచిగా చాలా ఇంటెలిజెంట్గా ఉంది. వాడు బేస్ చేసుకొని వాడు ఏంటంటే 6 నెలలు వాడుకుందాం, వాడు జీవితాంతం పెళ్లి చేసుకోవాలని అయితే పెళ్లి చేసుకొని జీవితాంతం ఉండాలని అయితే అనుకోలేదండి. ఎందుకంటే ప్రతి క్షణం ఆ అమ్మాయి చేసుకున్నప్పటి నుంచి నరకమే చూపిస్తున్నాడు. అయినా కూడా సరేలే మారతారేమో అని ఏ తల్లైనా బిడ్డ అల్లుడు కొత్త సంసారంలో ఏవైనా ఉంటాయి గొడవలు.
సర్దు మణుగుతాయి అనుకున్నారు కానీ ఇవాళ ఎంత దౌర్భాగ్యం అండి. ఒక్కసారి మీరు డబ్బు కోసమే, వాడికి ఏం లేదు. వాడు క్లియర్గా వీళ్ళింట్లోకి వచ్చినప్పుడు బండి ఇప్పించుకోండు, ఏమొద్దు నిలువెత్తు బంగారం అని వీడియోలు తీసిండు. అంటే ఇది డ్రామానేనా? ఇక డ్రామానేనా మరి? బంగారం పెట్టించుకుంటువి, రెండు భూమి కొనిచ్చుకుంటువి, 8 నెలలలో ఇన్ని కొనిస్తే అలా ఆడవాళ్ళ సొమ్ముకు అడ్డం పుట్టిందా వీడు? చెప్పండి. అరే మీరు భార్యను పోషించాలనుకున్నప్పుడే ప్రేమించండి. అంటే ఇక్కడ పేరే పిలిచేది కూడా లేడీసే కదా. నేనేం చెప్తున్నా తమ్ముడు, నేను అదే చెప్తున్నా. ఒక ఇంటికి వచ్చిన కోడల్ని ఒక బిడ్డలాగా చూడాలి. ఒక ఇంటికి వచ్చిన మన అత్తను కూడా అమ్మలాగా చూస్తేనే సమాజం అనేది మార్పు వస్తుంది అంటున్నా. నేను ఇక్కడ ఎవరున్నా, నేను ఇంతకు ముందు చెప్పిన ఇప్పుడు చెప్తున్నా. ఆడది అంటే గుండొచ్చి గుడ్డు మీద పడ్డా, గుడ్డొచ్చి గుండు మీద మళ్ళీ ఆడదానికే వస్తుంది. ఇక్కడ చంపింది ఆడపిల్లనే, ఇవాళ మాట్లాడుతుంది ఆడవాళ్ళమే, అక్కడ చంపడానికి ప్రేరేపించింది ఆడదే. అంటే ఇవాళ ఎక్కడ పోతుంది సమాజం అనేది ఆలోచించండి. అంటే మన వరకు వచ్చే వరకు స్పందించామా మనం? 100%. నేను అనేది ఏంటంటే ప్రశ్నించకపోతే ఇంకా మనకి మనగడ అనేది ఉండదు. ఇక ప్రశ్నించే వాళ్ళు ఉండాలి. నేను ఒకటే చెప్తున్నానండి, ఏది ఏమైనా కానివ్వండి, చంపడం అయితే అత్యంత దుర్మార్గం. మీకు ఇష్టం లేకపోతే వదిలిపెట్టండి.